వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 13వ అధ్యాయంలో ఉన్నాం. ధ్రువుని వంశ వర్ణనం. సూతవాచ నిశమ్య కౌశార వినోపవర్ణితం ధ్రువస్య వైకుంఠపదాధిరోహణో ప్రరూఢభావో భగవత్యధోక్షజే ప్రష్టుం పునస్తం విదురః ప్రచక్రమే. సూతుడన్నాడు, శౌనకాది మహర్షులారా, ధ్రువుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరంధామునకు చేరిన విషయమును మైత్రేయ మహాముని విదురునకు సాకల్యంగా వివరించారు. దానిని విన్న విదురుని హృదయమున శ్రీమన్నారాయణుని ఎడ భక్తిభావం ప్రగాఢంగా నెలకొంది. తరువాత అతడు మరల మైత్రేయుని ఇలా ప్రశ్నించాడు. విదురోవాచ కేతే ప్రచేతసో నామ కస్యాపత్యాని సువ్రత కస్యాన్వవాయే ప్రఖ్యాతాః కుత్ర వా సత్రమాసత. మన్యే మహాభాగవతం నారదం దేవదర్శనం येन प्रोक्तः क्रिया योगः परिचर्या विधिर्हरेः स्वधर्मशीलैः पुरुषैर्भगवान् यज्ञपूरुषः युज्यमानो भक्तिमता नारदेनेडितः किल यास्ता देवर्षिणा तत्र वर्णिता भगवत्कथाः मह्यं शुश्रूषवे ब्रह्मन् कार्ष्ण्येनाचष्टुमर्हसि. విదురుడు అన్నాడు, ఓ మైత్రేయ, ఈ ప్రచేతసులు అనగా ఎవరు కుమారులు వాళ్ళు? ఖ్యాతి వహించిన ఆ ప్రచేతసులు ఏ వంశానికి చెందినవారు? యజ్ఞమును ఎక్కడ ఆచరించారు? భగవంతుని దర్శించి ధన్యాత్ముడైన నారద మహర్షి పరమ భాగవతోత్తముడని నా ప్రగాఢ విశ్వాసము. ఆయన శ్రీహరి యొక్క పూజా విధాన రూపమైన క్రియాయోగమును తెలిపాడు. ప్రచేతసులు స్వధర్మములను ఆచరించుడి అందు నిరతులు. వారు యజ్ఞేశ్వరుడైన శ్రీహరిని ఆరాధించుచుండగా నారదుడు ధ్రువుని ఉత్తమ గుణములను గూర్చి గానం చేశాడని నువ్వు చెప్పావు మహాత్మా. ఆ ప్రదేశమున నారదుడు ఏ ఏ భగవల్లీలను గురించి వర్ణించాడు, వాటిని నేను వినగోరుచున్నాను. ఆ భగవద్గాథలను నాకు సమగ్రంగా తెలుపగలవు. మైత్రేయ ఉవాచ ధ్రువశ్చ చోత్కలః పుత్రః పితరి ప్రస్థితే వనం సార్వభౌమశ్రియం నైషదధిరాజాసనం పితుః. ధ్రువుని కుమారుడు ఉత్కలుడు. అతని తండ్రి వనములకు వెళ్ళిన తరువాత ఉత్కలునకు తండ్రి ద్వారా సంక్రమించిన సార్వభౌమ వైభవము పైనను రాజ్యాధికారం మీదను ఆసక్తి లేకుండా ఉంది. ఆ ఉత్కలుడు జన్మత శాంతచిత్తుడు, దేనియందును ఆసక్తి లేనివాడు, సమదర్శి. అతడు తన ఆత్మ సకల లోకముల యందు ఉన్నట్లుగాను లోకములన్నీయు తన ఆత్మయందు ఉన్నట్లు చూశాడు. జన్మనోపశాంతాత్మా నిస్సంగః సమదర్శనః దదర్శ లోకే వితతమాత్మానం లోకమాత్మని ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ప్రత్యస్తమిత విగ్రహం అవబోధరసైకాత్మ్యమానందమను సంతతం అవ్యవచ్ఛిన్న యోగాగ్నిదగ్ధ కర్మమలాశయః స్వరూపమవరుంధానో నాత్మనోన్యం తతైక్షత జడాంధబధిరోన్మత్తమూకాకృతిరతన్మతి లక్షితః పథిబాలానాం ప్రశాంతార్చిరివానలః మత్వా తం జడమున్మత్తం కులవృద్ధాః సమంత్రిణః
వత్సరం భూపతిం చక్రూర్యవీయాం సంభ్రమే సుతం స్వర్వీధిర్వత్సరస్యేష్టా భార్యా సూతఛడాత్మజాం పుష్పార్ణం తిగ్మకేతుం చైషమూర్జం వసుం జయం పుష్పార్ణస్య ప్రభా భార్యా దోషా చ ద్వే బభూవతుః ప్రాతర్మధ్యం దినం సాయమితి హ్యాసన్ ప్రభాసుతాః ప్రదోషో నిషిధో వ్యుష్ట ఇది దోషానుతాస్త్రయః వ్యుష్టసుతం పుష్కరిణ్యాం సర్వతేజసమాదధే స చక్షుస్సుతమాకూత్యాం పత్న్యాం మనుమవాపః మనోరసూతమహిషీ విరజాం నట్వలాసుతాం పురం కుత్సం ధృతం జుమ్నం సత్యవంతమృతం వ్రతం అగ్నిష్టోమమతైరాత్రం ప్రత్యుమ్నం శిబిముల్ముఖం. అతని అంతఃకరణమునందలి వాసనారూపమాలిన్యము అఖండము యోగాగ్నిచే దగ్ధమైంది. అందువలన అతడు తన ఆత్మను విశుద్ధమైన జ్ఞానస్వరూపముతో అభిన్నమైనదనియు ఆనందమయము అనియు అది అంతటా వ్యాపించి ఉన్ననియు దర్శించాడు. అన్ని విధముల భేదరహితుడైన పరబ్రహ్మము తన స్వరూపమే అని భావించాడు. అతనికి ఆత్మ కంటే భిన్నమైన వస్తువు ఏది కానరాలేదు. అజ్ఞానులు అతని ప్రవర్తనను బట్టి ఇతడు జడుడు, అంధుడు, బధిరుడు, పిచ్చివాడు, మూగవాడు అని భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి అతడు నివురుగప్పిన నిప్పు వంటివాడు. వంశంలోని పెద్దవారు, మంత్రులు సైతం ఉత్కలుని మూర్ఖునిగా, పిచ్చివానిగా భావించారు. అందువలన వారు ధ్రువుని మరి ఒక భార్య యొక్క భ్రమి యొక్క కుమారుడు, ఉత్కలుని కంటే చిన్నవాడు అయిన వత్సరుని రాజుగా పట్టాభిషిక్తుని గావించారు. వత్సరుని ముద్దుల భార్యందు స్వర్వీధికి 6 కుమారులు కలిగారు. రకంగా పుష్పార్ణుడు, తిగ్మకేతువు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అను వారి పేర్లు. పుష్పార్ణునకు ప్రభ అంటే పగలు, దోష అంటే రాత్రి అను 2 భార్యలు ఉన్నారు. ప్రభ అను ఆమెకు ప్రాతః అంటే ఉదయము, మధ్యం దినము మధ్యాహ్నము, సాయము సాయంకాలం 3 సుతులు కలిగారు. దోష అను ఆమె యందు ప్రదోషుడు, నిషీధుడు, వ్యుష్టుడు అని 3 తనయులు జన్మించారు. వ్యుష్టుని వలన అతని భార్య యొక్క పుష్కరిణికి సర్వతేజస్సుడు అను సూతుడు పుట్టాడు. ఆ సర్వతేజస్సుని వలన అతని భార్య యొక్క ఆకూతి యందు చక్షువు అనేవాడు పుట్టాడు. అతని పేరనే చాక్షుష మన్వంతరం ఏర్పడింది. ఆ చక్షువు అనువాని వలన అతని పట్టమహిషియకు నడ్వల యందు సత్వగుణ సంపన్నులకు 12 మంది పుత్రులు జన్మించారు. పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతీరాత్రుడు, ప్రద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనునవి వారి పేరు. ఉల్ముకో జనయత్పుత్రాన్ పుష్కరిణ్యాం షడుత్తమాన్ అంగం సుమనసం ఖ్యాతిం క్రతుమంగిరసం గయం సునీతాంగస్య యా పత్ని శుశువే వేనముల్బణం యద్దౌశీల్యాత్ సరాచర్షిర్నిర్విణ్ణో నిరగాత్ పురాత్ యమంగశేపుః కుపితా వాగ్వజ్రామునయః కిల గతాసోస్తస్య భూయస్తే మమంథుర్దక్షిణం కరం రాజకే తదా లోకే దస్యుభిః పీడితాః ప్రజాః జాతో నారాయణాంశేన పుతురాజ్యక్షితీశ్వరః. ఉల్ముకునకు అతని భార్యయగు పుష్కరిణి యందు ఉత్తములైన 6 పుత్రులు కలిగారు. అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు వాళ్ళు. అంగుని వలన అతని పత్నియగు సునీతయందు వేణుడు అనువాడు జన్మించాడు. అతడు క్రూరకర్ముడు. అతని దుష్టత్వమును సహింపలేక రాజర్షియగు అంగుడు నగరాన్ని నుంచి వెళ్ళిపోయాడు. విదురా, మునుల యొక్క వచనములు వజ్రతుల్యములు, అమోఘములు గదా. వారు వేణుని దుర్మార్గమునకు వ్యధి చెంది అతనిని శపించారు. వేణుడు మరణించాడు. సమర్థుడకు పరిపాలకుడు లేకుండుట వలన దొంగలు ప్రజలను దోచుకొనడం మొదలుపెట్టారు. అప్పుడు మునులు వేణుని కుడిభుజమును మధించారు. ఫలితంగా పృథువు ఆవిర్భవించాడు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారము, చక్రవర్తులలో ఆద్యుడు. విదురోవాచ తస్య శీలనిధే సాధోర్బ్రహ్మణ్యస్య మహాత్మనః రాజ్యః కథమభూద్దుష్టా ప్రజా యద్విమనాయయౌ కిం వాంహో వేన ఉద్దిశ్య బ్రహ్మదండమయూయుజన్ దండవ్రతధరే రాజ్ఞి మునయో ధర్మకోవిదాః నావధ్యేయ ప్రజాపాల ప్రజాభిరఘవానపి యదసౌ లోకపాలానాం విభత్యోజస్వతేజసా ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ సునీతాత్మజచేష్టితం శ్రద్ధధానాయ భక్తాయ త్వం పరావరవిత్తమః. విదురుడన్నాడు, మహాత్మా, ఓ మైత్రేయ, అంగుడును మహారాజు చక్కని సౌశీల్యము గలవాడు, సాధు స్వభావుడు, బ్రాహ్మణ భక్తి గలవాడు.
అట్టి మహాత్మునకు వేణుని వంటి దుష్టుడు సుతుడుగా ఎలా జన్మించాడు? అతని కారణంగా మహారాజైన అంగుడు వ్యధ చెంది వనములకు వెళ్ళవలసి వచ్చింది కదా. మహారాజులు దుష్టులను శిక్షించుటకే రాజదండములు చేయబోతుతారు. అట్టి రాజదండములు చేపట్టిన వేణుడు ధర్మజ్ఞులైన మహామునుల శాపమునకు ఎలా గురి కావలసి వచ్చింది? అతడు అందరి అపరాధం ఏం చేశాడు? ప్రజాపాలకుని తేజస్సునందు సహజముగానే లోకపాలుల యొక్క తేజస్సు ప్రసరించుచుండును. అట్టి మహారాజు అపరాధమునొచ్చినను ప్రజలు సామాన్యముగా అతనిని ఏమాత్రము అవమానింపరాదు కదా. బ్రాహ్మణోత్తమ, నీవు భూత భవిష్యత్ విషయములను అన్నింటినీ సాకల్యంగా ఎరిగిన వాడవు. సునీత కడుపున పుట్టిన వేణుడు చేసిన దుష్కృత్యము ఏమిటి? నీకు పరమభక్తుడను అయిన నేను ఈ విషయమును తెలుసుకున్నటకై మిగుల శ్రద్ధతో వెనుగోరుచున్నవాడను. ఒకసారి వివరింపవయ్యా అన్నాడు. మైత్రేయ ఉవాచ. అంగోష్వమేధం రాజశ్చిరాజహార మహాకృతం నా జగ్ముర్దేవతాస్తస్మిన్నాహూతా బ్రహ్మవాదిభిః తమూచుర్విస్మితాస్తస్త్ర యజమానమహర్ద్విజః అవీంషి హూయమానాని నతే గృహంతి దేవతాః రాజన్ హవీంష దుష్టాని శ్రద్ధయా సాధితాని తే ఛందాంశయాతయామాని యోజితాని ధృతవ్రతైః న విదామేహ దేవానాం హేళనం వయమన్వపి యన్న గృహంతి భాగాన్ స్వాన్యే దేవాః కర్మసాక్షిణః. మైత్రేయుడు అన్నాడు, విదురా, ఒకానొకప్పుడు రాజర్షి అయిన అంగుడు అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. ఆ సమయమున వేదవేత్తలైన బ్రాహ్మణులను ఆహ్వానించినప్పటికీ దేవతలు ఎవ్వరూ ఆవిర్భాగములను స్వీకరించుటకు రాకున్నారు. అప్పుడు ఋత్విజులు మిగుల ఆశ్చర్యపడి యజమాని అయిన అంగుడితో ఇలా అన్నారు, రాజా, మేము యజ్ఞమునందు పురోడాశం మొదలు హవిస్సులను స్వీకరించుటకే ఆహ్వానించుచున్నను, ఆ దేవతలు రావటం లేదు. ఓ మహారాజా, మేము ఉపయోగించిన హోమద్రవ్యములు ఏమాత్రము దూషితములు కావు. వాటిలో కొంచెం కూడా లోపం లేదు. వాటిని నీవు శ్రద్ధగా సమకూర్చావు. ఋత్విజులందరూ నిష్ఠాగరిష్ఠులు. వారు ఉచ్చరించిన వేదమంత్రులలో కూడా స్వర వర్ణాదుల యందు ఎట్టి లోపము లేదు. అంతేగాక ఈ యజ్ఞమునందు దేవతలను రవ్వంతయు చులకన చేయలేదు వాళ్ళు. కానీ కర్మసాక్షులైన దేవతలు తమ హవిర్భాగములను స్వీకరింపలేదు. అందులో కారణం ఏమిటో తెలియకుండా ఉన్నది అని. మైత్రేయ ఉవాచ. అంగో ద్విజవచ శ్రుత్వా యజమానస్సు దుర్మనాః తత్ప్రష్టుం ప్యసృజద్వాచం సదస్యాం తదనుజ్ఞయా నా గచ్చంత్యాహుతా దేవా న గృహంతి గ్రహాన్య సదసస్పతయో బ్రూత కిమవత్యం మయా కృతం. ఓ విదురా, బ్రాహ్మణోత్తముల వచనములను విన్న తరువాత యజమానికు అంగుడు మిక్కిలి విచారముతో యాజ్ఞికుల అనుమతి గైకుని మౌనం వీడిలా అన్నాడు, సదస్సులారా, దేవతలను ఆహ్వానించినను వారు ఈ యజ్ఞమునకు విచ్చేసి సోమపాత్రలను స్వీకరించుట లేదు. నా వలన ఏదైనా అపరాధం జరిగి ఉన్నచో చెప్పండి అన్నాడు. సదసస్పతయ ఊచు. నరదేవేహ భవతో నాగం తావన్మనాక్ స్థితం అశ్యేకం ప్రాక్తనమఘం యది హే దృక్త్వమత్ప్రచః తథా సాధయ భద్రం తే ఆత్మానం సుప్రజం నృప ఇష్టస్తే పుత్రకామస్య పుత్రం దాస్యతి యజ్ఞభుకు తథా స్వభాగధేయాని గ్రహీష్యంతి దివౌకసః యజ్ఞపురుషः సాక్షాదపత్యాయ హరిర్వృతః తాంస్తాన్ కామాన్ హరిర్దద్యాద్యాన్యాన్ కామయతే జనః ఆరాధితో తథైవైష యథా పుంసాం ఫలోదయః. ఇది వ్యవసితా విస్ప్రాస్తస్య రాజ్ఞ ప్రజాతయే పురోడాశం నిరవపన్ శిపివిష్టాయ విష్ణవే. అంగా, ఈ జన్మలో నీవు ఎట్టి అపరాధం చేయలేదు, కానీ పూర్వజన్మలో నీ వలన ఒక అపరాధం జరిగినది. అందువల్ల నీవు సద్గుణ సంపన్నుడవైనను సంతానహీనుడవైనావు. మొదట నీవు సుపుత్ర ప్రాప్తికి ఆలోచించు. నీవు సంతానాభిలాషతో యజ్ఞమునర్చినచో యజ్ఞపురుషుడైన శ్రీహరి తప్పక నీకు పుత్రుని ప్రసాదిస్తాడు. నీకు శుభముగాక. సంతాన లాభమునకే యజ్ఞపురుషుడైన శ్రీహరిని ఆవాహన చేయుము. అప్పుడు ఆ పురుషోత్తముడు సాక్షాత్కరిస్తాడు. అంతటా దేవతలు స్వయంగా వచ్చి తమ తమ ఆవిర్భాగములను స్వీకరిస్తారు. భక్తి శ్రద్ధలతో ఆరాధించినచో ఆ శ్రీహరి వారి వారి సకల మనోరథములను ఈడేర్చును. వారి వారి ఆరాధనలకు అనుగుణముగా ఆ పరమపురుషుడు తనను ఆరాధించిన వారిని సఫల మనోరథులను చేయును. అంగరాజునకు పుత్రప్రాప్తి కలుగుటకై బ్రాహ్మణోత్తములు దృఢనిశ్చయముతో యజ్ఞాగ్నిజ్వాలయందు నిలచియున్న శ్రీ మహావిష్ణువు కొరకై పురోడాశమును ఆహుతిగా సమర్పించారు. తస్మాత్ పురుష ఉత్తస్థౌ హేమమాల్యమలాంబరః హిరణ్మయేన పాత్రేణ సిద్ధమాదాయ పాయసం సవిప్రాతుమతో రాజా గృహీత్వాంజలినౌదనం
అవఘ్రాయముదాయుక్త ప్రాదాత్పజ్ఞా ఉదారధీః సా సత్పుంసవనం ద్రాక్షీ ప్రాశ్య వై పచ్చురాదధే గర్భం కాల ఉపావృత్తే కుమారం శుశువే ప్రజా స బాల ఏవ పురుషో మాతామహమనోవ్రతః అధర్మాంశోద్భవం మృత్యుం తేనాభవదధార్మికః స శరాసనముద్యమ్య మృగయుర్వనగోచరః హంత్య సాధుర్మృగాం దీనాన్ వేనో సావిచ్చరోజ్జనః ఆ క్రీడే క్రీడతో బాలాన్ వయస్యానతి దారుణః ప్రసహ్య నిరనుక్రోశః పశుమారమమారయతు. పురోడాశము సమర్పించిన తరువాత ఒక దివ్య పురుషుడు వచ్చాడు అగ్నిలోంచి. స్వచ్ఛమైన వస్త్రమును ధరించి ఉన్నాడు. చక్కగా సిద్ధపరచబడిన పాయసము గల బంగారు పాత్రని పట్టుకుని ఉన్నాడు. ఆయనకి అందజేశాడు. వెంటనే సంతానం లేనట్టు ఆ రాణి పుత్రుని ప్రసాదించినట్టు ఆ దివ్య పాయసాన్ని భుజించింది. ఆమె పతి అనుగ్రహమున గర్భము ధరించింది. ఆ బాలుని యొక్క మాతామహుడు తల్లి యొక్క తండ్రి అధర్మాంశతో పుట్టినవాడు. అతని పేరు మృత్యువు. ఆ బాలుడు తన మాతామహుడైన మృత్యువునకు అనుయాయి అయి పెరిగాడు. అందువలన అతడు అధర్మపరాయణుడయ్యాడు. ఇది సమస్య. దుష్టుడైన ఆ బాలుడు నిత్యము ధనుర్బాణములను తీసుకుని వేటాడుటకై వనములకు వెళుచుండెడివాడు. అతడు లేళ్లు మొదలగు సాధువంతులను వేటాడుచు వాటిని హింసిస్తూ ఉండేవాడు. అందువలన పౌరులు అతనిని చూసి ఇదిగో వేణుడు వస్తున్నాడంటే దుష్టుడు వస్తున్నాడు అలా గుసగుసలాడుకునేవారు వాళ్ళు. మిక్కిలి క్రూరుడు, ఏమాత్రము దయలేనివాడు అయిన వేణుడు ఆటస్థలమునందు ఆడుకొనుచున్న సమవయస్కులైన బాలులను బలవంతంగా పట్టుకుని పశువును వలె తెగ బాధిస్తూ ఉండేవాడు. తం విచక్షఖలం పుత్రం శాసనైర్వివిధైర్నృపః యదా న శాసితం కల్పో వృషమాసీ సుదుర్మనాః ప్రాయేణాభ్యర్చితో దేవో ఏ ప్రజాగృహమేధినః కదపత్యభృతం దుఃఖం ఏన విందంతి దుర్భరం యతః పాపీయసీ కీర్తిరధర్మశ్చ మహాన్ నృణాం యతో విరోధः సర్వేషాం యత ఆధిరనంతకః కష్టం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః పండితో బహుమన్యేధ యదర్థాః క్లేశదా గృహాః. అంగమహారాజు తన కుమారుని యొక్క దుష్టచేష్టలను గమనించాడు. అంతటా తనని సరియగు దారిలో పెట్టుటకు పలు విధములుగా ప్రయత్నించాడు, కానీ అవేమి పారలేదు. తన మనస్సులో ఇలా అనుకున్నాడు, కుపుత్రుని గన్న తల్లిదండ్రులు అనుభవించుచున్నట్టి దుఃఖము అపారము, అది దుర్భరము. సంతానము లేని దంపతులే అదృష్టవంతులు. వారు బహుశः పూర్వజన్మలో దేవుని అర్చించి యుందురు. వారికి ఇట్టి బాధ అనుభవింపవలసిన పని ఉండదు కదా. మానవులకు కుపుత్రుని వలన కీర్తి ఎంతయు మట్టిపాలవుతుంది. వారిలో ధర్మరతి సన్నగిల్లుతుంది. అట్టి కొడుకు వలన ఆ దంపతులకు అందరితో విరోధం ఏర్పడుతుంది. అంతేగాక వారు అంతులేని మనోవ్యాధి గురి అవుతారు. కష్టం ప్రజాపదేశం వై మోహబంధనమాత్మనః పండితో బహుమన్యేద యదర్థాః క్లేశదా గృహాః కదపత్యం వరం మన్యే సదపత్యాక్షుచాం పదాద్ నిర్విద్యేత గృహాన్ మత్స్యో యత్క్లేశ నివహా గృహాః ఏవం స నిర్విన్నమనా నృపో గృహాత్ నిశీథ ఉత్థాయ మహోదయోదయాత్ అలబ్ధ నిద్రోనుపలక్షితోర్దుభిః హిత్వా గతో వేన శుభం ప్రసుప్తాం విజ్ఞాయ నిర్విద్యగతం పతిం ప్రజాః పురోహితామాచ సుహృద్గణా దయః విచిక్ష్యుర్వ్యామతి శోకకాతరాః యథా నిగూఢం పురుషం కుయోగినః అలక్షయంతః పదవీం ప్రజాపతేః హతోద్యమాః ప్రత్యుపసృత్య తే పురీం ఋషీన్ సమేతానభివంద్య సహస్రవో న్యవేదయన్ పౌరవభర్తృ విప్లవం. చెడ్డ సంతానం వలన ఇల్లు నరకప్రాయమవుతుంది. కుపుత్రుడు పేరునకే సంతానము. పండితుడు ఇట్టి సంతానమును ఏమాత్రము కోరుకొనడు. అట్టి కుపుత్రుని భరించుటకు పుత్రవ్యామోహ బంధము తప్ప మరి ఒక కారణం ఉండదు. ఒక విధంగా చూస్తే సత్పుత్రుడు ఉండుట కంటే కుపుత్రుడు ఉండుటే మేలని అనిపిస్తోంది. ఎంచేత అంటే ఉత్తమ తనయుని త్యజించుట కష్టము. కుపుత్రుని వలన గృహములు దుఃఖములకు నెలవులగను నరకప్రాయములగును. అందువలన మనుషుడు గృహాదుల ఎడ విరక్తి కలుగుటకు పుత్రుడే తోడ్పడును. పూర్తి వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు పాపం. అంగరాజు ఈ విధంగా తనలో తాను మదనపడడం మొదలుపెట్టాడు. అతని నిద్రయు కరువయ్యింది. గృహాదులపైన విరక్తిని పొందాడు. అందువలన అతడు అర్ధరాత్రి వేళ శయ్య నుండి లేచాడు.
ఆ సమయమున వేణుని తల్లియగు సునీత గాఢ నిద్రలో మునిగి ఉన్నది. దారాపుత్రాదులపై గల వ్యామోహమును త్రెంచుకొని ఎవ్వరికీ తెలియకుండా నిశ్శబ్దంగా అన్ని విధములుగా సుసంపన్నమైన రాజభవనమును వీడి వెళ్ళిపోయాడు. మహారాజు విరక్తుడై ఇంటి నుండి వెళ్ళిపోయిన విషయమును ప్రజలు, పురోహితులు, అమాత్యులు, బంధుమిత్రులు మొదలగు వారు గ్రహించారు. వారందరూ మిగులు శోకాతురులై కుయోగులు తమ హృదయములయందే నిగూఢముగానున్న భగవంతుని గానక అంతటా వెతికినట్లు వారు అంగరాజు కొరకు సర్వత్రా అన్వేషింపసాగారు. ఓ విదురా, ఎంతగా వెతకినను వారికి రాజు జాడ దొరకలేదు. అంతటా అన్వేషణ ప్రయత్నమును విరమించుకొని వారు నగరమునకు మరలి వచ్చేశారు. అనంతరం వారు అతడికి చేరియున్న ఋషీశ్వరులకు ప్రణమిల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మహారాజు యొక్క జాడ తెలియని విషయం నివేదించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే త్రయోదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.